నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం సాగర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగాంధ్ర 2025 విజయంలో భాగస్వామ్యం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ప్రభుత్వం తమకు బాధ్యతలు అప్పగించిన భీమిలి నియోజకవర్గం నుండి 72,000 మందితో అద్భుత ఘట్టంలో ఆసనాలు వేయటం ఎప్పటికీ గుర్తుండిపోయే అంశంగా ఆయన తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన యోగాంధ్రలో పాలు పంచుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. గంటా శ్రీనివాసరావుతో కలిసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ జన సమీకరణ చేశారు. దగ్గరుండి యోగా సాధకులను బస్సులో ఎక్కించారు. ఎలాంటి లోటుపాట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతిమ ఘట్టంలో ప్రధాని అతిథిగా నిర్వహించిన కార్యక్రమంలో భీమిలి పరిధిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి C-124 కంపార్ట్మెంట్ లో యోగాసనాలు వేశారు. ఎటు చూసినా జన సంద్రాన్ని తలపించిన ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి, విశాఖకు మంచి పేరు ప్రఖ్యాతులు రావటంతో పాటు ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెరగటానికి బాటలు వేస్తుందన్నారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. విశేష స్పందన, ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన. 2 లక్షల పైన ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డు సాధించడం ఒక గొప్ప విషయం. చంద్రబాబు గారి పిలుపు మేరకు మరి ఈరోజు విశేషంగా మహిళలు, విద్యార్థులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని యోగాంధ్రాన్ని విజయవంతం చేశారు. ఇది కని విని ఎరుగునటువంటి ఈ ప్రోగ్రాం బాగా జరిగింది. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చంద్రబాబు గారి పిలుపు మేరకు యోగా యొక్క ప్రాధాన్యత మరి ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రధానమంత్రి మోడీ గారు మరి ఐక్యరాజ్య సమితిలో మరి యోగాంధ్ర ప్రపంచ యోగా దినోత్సవాన్ని మరి రిజిస్టర్ చేసి ఈరోజు గత 11 సంవత్సరాల నుండి ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యోగా దినోత్సవం జరుగుతూ ఉంది. ఈరోజు సముద్ర తీరాన ఈ విశాఖలో ఇంత గొప్ప ఎత్తున ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా జరగటం, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంని విజయవంతం చేయడం, ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రజలందరూ అందుకున్నారు. అంటే ఈ యోగా ద్వారా ఆనందాన్ని సాధించవచ్చు. ఈరోజు అంటే బాడీకి, మైండ్కి, ఆత్మకి అనుసంధానం చేసేది ఈ ప్రక్రియ. వ్యాయామంతో పాటు దీన్ని జీవితంలో భాగస్వామ్యం చేసుకున్నట్టయితే లక్ష్యాలను సాధించడానికి ఏకాగ్రత ఉంటుంది. పతంజలి మహర్షి గారు ఇచ్చినటువంటి ఈ యోగా 5,000 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి దీన్ని ఎంతోమంది మహానుభావులు ఇది ప్రజలకు అందించడానికి కృషి చేశారు. ఈరోజు చంద్రబాబు గారి కృషితోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి గ్రామాన కూడా దీన్ని ఆచరణలో తీసుకొచ్చే ఉంది. అట్లాగే నారా లోకేష్ గారి కృషితోటి ప్రతి స్కూల్లో కూడా ఈ యోగాని ఎడ్యుకేట్ చేయటము, అంటే ఎవ్రీ వీక్ కూడా దీన్ని వాళ్ళు అధ్యయనం ప్రాక్టీస్లో పెట్టడం అనేది చాలా గొప్ప నిర్ణయం. దీనివల్ల పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది, అట్లాగే మానసిక ఆనందం పెరుగుతుంది, అట్లాగే ఫోకస్, గోల్ మీద ఫోకస్ బాగా ఉండటం అనేది చాలా విశేషమైనది. ఆనందం, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాలని ఈరోజు ప్రధానమంత్రి గారు, అలాగే సీఎం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఆచరించి, విద్యార్థులందరూ కూడా దీన్ని ఆచరించి దీనివల్ల బెనిఫిట్ పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. దీంట్లో మేమందరం కూడా భాగస్వామ్యం కావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జూన్ 21 శనివారం వినుకొండ పురపాలక సంఘంలోని జూనియర్ కళాశాల ప్రాంగణం నందు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ సురేష్ నాయక్ మరియు మున్సిపల్ కమిషనర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు లింగరాజు సుమారు 1000 మంది యోగా ఔత్సాహికులతో పలు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగా ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ నిర్దేశానుసారం పట్టణంలో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించినట్లు, దీన్ని జయప్రదం చేసినందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు, యోగా శిక్షకులకు, అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ షకీలా దస్తగిరి,
కూటమి నాయకులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు, జూనియర్ కాలేజీ గ్రౌండ్ యోగా సభ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు, బాలాజీ యోగా సభ్యులు, విద్యార్థులు, బాలగుడి స్వచ్ఛంద సంస్థ సభ్యులు, బాలగురు పచ్చని సంస్థ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పాపసాని బ్రహ్మయ్య గారు, కొత్త మాస్టర్ రవి గారు తీసుకోండి. వన్ బై పిలుద్దాం. Four, five, six, seven, eight, nine, 6, 7, 8, 9, 10. అందరూ కూడా కొద్దిగా కాలిపాలు చేసి నడుము ట్విస్ట్ చేస్తూ నడుము తిప్పుదాం. 1, 2, 9, 10. సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొద్దిగా కాలు కూడా అందరూ కూడా వెనక్కి చేసి స్విమ్మింగ్ వాల్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం నమస్తే జీ అటువైపు వచ్చి అటువైపు రమ్మని మన పిల్లలందరూ అటువైపు పుస్తపడి స్కూల్ పిల్లల వారందరూ అటువైపు లేడీస్ వాళ్ళకి అటువైపు రండి సార్ మొత్తం ఒక ఆర్డర్లో పెట్టండి సార్. హ్యాండ్ మూమెంట్స్ తగ్గకుండా ఆర్డర్. హ్యాండ్ రొటేషన్ ఎడమ చేస్తూ ముందుగా చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Inhale. Exhale. Now. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ డాక్టర్ అండ్ అడ్వకేట్, నివాస్ యోగా పీఠ్. ఈ మహిళలందరూ మా నివాస్ యోగా పీఠ్ వాళ్ళు. యాడ్లో డైలీ చేస్తుంటాం 15 years నుంచి. ఉచిత యోగా సెంటర్. నేను ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ని, సైకాలజిస్ట్. కొన్ని ఆసనాలు, సింపుల్ ఆసనాలు చూపిద్దాం. అర్ధకటి చక్ర. రైట్ హ్యాండ్ లిఫ్ట్, ఇన్హేల్. Subman forward. Right palm down. Right hand lift. And exhale, left back. Only left back. Look straight at eye level. Chupu ఎదురుగుండా. Lift. Come back. Other side. Left hand lift. Left palm down. Inhale. And exhale. Right back. బీడికొండ పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్షలు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరికి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కనికరించి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు సంబంధించిన రెవెన్యూ అధికారులకి అర్జీలు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, అందుకే దశలవారీ ఆందోళన భాగంగా ఈ రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని, రేపు సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వంట వార్పు కార్యక్రమం చేపడతామని, అక్రమ రిజిస్ట్రేషన్ ఆపనంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఇవాళ అక్రమంగా అన్యాయంగా
ప్రభుత్వ భూమిని సీలింగ్ ల్యాండ్ అంటే ఎవరు అమ్మకూడదు, కొనకూడదు. అలాంటి భూమిని ఆయన ఎమ్మెల్యే పదవులు ఉపయోగించుకునే రోజున మరి ఇవాళ రిజిస్ట్రేషన్ చేపిస్తే దాన్ని న్యాయం చేయమని ఇవాళ ప్రజలు అడుగుతుంటే ఆ వైపును కూడా ఆలోచించకుండా ఉంటున్నారంటే మనం ఈ పాలక వర్గాలు గతంలో ఉన్న వాళ్ళు ఎవరి వైపున ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా. అందుకనే సిపిఐఎంఎల్ లిబరేషన్ ఇవాళ పార్టీ, ప్రజా సంఘాలు, రైతు సంఘం, కార్మిక సంఘాలు అందరం కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందుకని ఇవాళ రెండో రోజు కూడా వివిధ గ్రామాల నుంచి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ రిజిస్ట్రేషన్ రద్దు కోసం రెండో రోజు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. అందువల్ల రేపు సోమవారం మహాధరణ ఎంఆర్ఓ ఆఫీస్ మీద జరగబోతుంది. అక్కడే వంట వండుకొని అక్కడే పండుకొని ఈ ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని మరి కొనియాడుతూ వారి ప్రజానీకాన్ని తెలియపరుస్తూ వారు అక్కడే కార్యక్రమాన్ని ఉధృతం చేయడం కూడా జరుగుతుంది. దాన్ని రేపు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఇవాళ వంట వాడుపు కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం అనేది కూడా మేము మనవి చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.